సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పుడు కన్స్ట్రక్టర్. సో వాట్ ఇస్ ఎ కన్స్ట్రక్టర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ చూద్దాం. సో కన్స్ట్రక్టర్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ దట్ యూజ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. సో మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దాంట్లో కొన్ని క్లాస్ ఉంటుంది. క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే టు యాక్సెస్ ద వేరియబుల్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. సో ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. సో అలా యాక్సెస్ చేయడానికి ఒక స్పెషల్ మెథడ్ అనేది కన్స్ట్రక్టర్. సో ఇవి ఏం చేస్తాయంటే ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్, ఇనిషియల్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని ఏ వాల్యూస్ సెట్ చేయాలనడానికి ఈ కన్స్ట్రక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవి ఏంటంటే యాక్చువల్గా ఈ కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫరెంట్ మెథడ్స్ అని చెప్పాం కదా. ఈ మెథడ్స్ అనేవి నాట్ టు బి మనం అయితే మాన్యువల్గా చేయొచ్చు, లేదు అంటే ఆటోమేటిక్గా కూడా ఈ జావా ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది కన్స్ట్రక్టర్స్ని. సో దీస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ ఆటోమేటికల్. సో ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసి ఒక క్లాస్ రాసాం, దాంట్లో మెథడ్ రాసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మీరు ఆ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోయినా ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్ మెథడ్స్కి కన్స్ట్రక్టర్స్కి తేడా ఏంటంటే దీస్ కన్స్ట్రక్టర్స్ డు నాట్ హ్యావ్ ఎ రిటర్న్ టైప్. సో వీటికి రిటర్న్ టైప్ ఉండదు. అలాగే దీని నేమ్ అన్నది సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఈ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కూడా సేమ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ హౌ ఏ కన్స్ట్రక్టర్ లుక్స్ అని. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి మనకి. సో ఈ 3 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేవాడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే నథింగ్ బట్ యాక్చువల్లీ ఇక్కడ జావా ఏం చేస్తుందంటే మనం కన్స్ట్రక్టర్ని అక్కడ ఇంక్లూడ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఫైల్ కంపైల్ చేసేసిన తర్వాత జావా ఫైల్ క్లాస్ ఫైల్ కింద కనబడుతుందో ఆ క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద జావా ప్రొవైడ్స్ కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ ఇఫ్ యూ డోంట్ డిఫైన్ ద మాన్యువల్లీ. సో మాన్యువల్గా మనం ఒక కన్స్ట్రక్టర్ని ఇంక్లూడ్ చేయకపోతే జావా అనేది ఆటోమేటిక్గా ఒక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తుంది. వీ డోంట్ రైట్ ఇట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, సో వీ కెనాట్ సీ ఇన్ ద జావా ఫైల్. సో మనం రాసే సోర్స్ కోడ్లో ఆ కన్స్ట్రక్టర్ మనకు విజిబుల్ అవ్వదు. ఎప్పుడు విజిబుల్ అవుతుంది? ఈ జావా ఫైల్ మనం కంపైల్ చేస్తాం కదా జావాసీ ద్వారా. సో కంపైల్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్లాస్ ఫైల్ కన్వర్ట్ అవుతుందో అక్కడ మనం ఈ కన్స్ట్రక్టర్ని చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో లైక్ క్లాస్ తీసుకున్నాం. సో జావా కన్స్ట్రక్టర్ షార్ట్ ఫామ్ అనుకుందాం. సో దాంట్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఏ అండ్ బి తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ జావాకాన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటి, ఇది ప్రోగ్రామ్ రాసాం. సో ఇదంతా కూడా లైక్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ .java ఫైల్. ఇది .java ఫైల్. ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేసాం. సో జావాసి ఫైల్ నేమ్ పెట్టుకుందాం, జావాకాన్ .java అని కంపైల్ చేసాం. సో ఈ కంపైల్ చేయగానే ఈ ఫైల్ ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ అంతా యాస్ట్గా ఉంటుంది. సో క్లాస్ జావాకాన్ a, b. సో ఇక్కడ మనం ఏదైతే కన్స్ట్రక్టర్ మనం అక్కడ యాక్చువల్గా మన ఫైల్లో లేదో అది ఆటోమేటిక్గా జావా ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో జావాకాన్ సేమ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ది క్లాస్ అన్నాం కదా. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం కోడ్ ఏమీ రాయం, జస్ట్ డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో రిమైనింగ్ అంతా సేమ్. సో పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఆర్క్స్. సో రిమైనింగ్ అంతా ప్రోగ్రామ్ యాస్టి అలా రాస్తాము. ఆబ్జెక్ట్ అంతా యాస్టి ప్రోగ్రామ్ జావాకాన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ జావాకాన్. సో system.out.print. సో ఇక్కడ సమ్. సో ఆబ్జెక్ట్ .a ప్లస్ ఆబ్జెక్ట్ .b. సో ఇక్కడ మనం చెప్పాం. సో ఇదేంటి ఇప్పుడు అలా రాసాం ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమవుతుంది, 1 సెకండ్. సో ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేస్తాం, ఇందులో కంపైల్ చేసి ఇప్పుడు జావాకాన్ అని అంటాం. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయగానే సో యాక్చువల్ ఇనిషియలైజ్ అన్నాం కదా. సో ఇక్కడ ఏంటి యాక్చువల్లీ ఏబీకి మనం ఒక 2 వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసినప్పుడు వీటి యొక్క వాల్యూస్ అని ఏముంటో తెలియదు. గార్బేజ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. సో అదర్వైజ్ లేదు డిఫాల్ట్ లేదు జీరోస్ కూడా అవ్వచ్చు. సో మ్యాక్సిమం జీరోస్ ఉంటాయి అనుకుందాం. సో అలాంటి గార్బేజ్ వాల్యూ స్టోర్ చేయకుండా సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో క్రియేట్ చేయగానే
సో ఇది ఆటోమేటిక్ ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ చేసి కన్స్ట్రక్టర్ మెథడ్ ఏం చేస్తుంది, సో ప్రింట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఏ కామా బి, సో ఇక్కడ ఏబి వాల్యూస్ ఏమని చెప్పాం, 0 అని చెప్పాం. సో ఇనిషియలైజ్ చేసింది కన్స్ట్రక్టర్ అని ఆటోమేటిక్గా వాల్యూస్ని 0 ఇనిషియలైజ్ చేసింది. సో ఇక్కడ ఏమవుద్ది, సమ్ ఇస్ 0 అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏలో వాల్యూ 0 ఉంటుంది, బిలో వాల్యూ 0 ఉంటుంది. సో అదే కన్స్ట్రక్టర్ అనేది మనం పాస్ చేస్తుంది, ఎందుకంటే ఇనిషియలైజ్ చేసింది 0 కింద. సో అందుకని చెప్పి మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో ఇది ఏంటి ఎందుకని చెప్పాం, సో కన్స్ట్రక్టర్ ఇస్ ఎ స్పెషల్ మెథడ్ దట్ యూజ్ ఇట్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్. సో ఏ అన్నది ఏ అన్న ఆబ్జెక్ట్తో కాల్ చేసాం కాబట్టి అక్కడ అది ఇనిషియలైజ్ చేసింది ఏని 0 కింద. సో అక్కడి నుంచి ఎందుకంటే ఏ వాల్యూ మనం ఏం ఇవ్వలేదు కాబట్టి. సో దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ నో ఆర్ కన్స్ట్రక్టర్, సెకండ్ టైప్. సో ఇది సేమ్ యాజ్ ద డిఫాల్ట్ బట్ వీ క్రియేట్ ఇట్ మాన్యువల్లీ. సో వీ కెన్ రైట్ కోడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్. సేమ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి నో ఆర్ కన్స్ట్రక్టర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది జావా ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కంపైల్ చేసేసి రన్ చేసేటప్పుడు. ఇక్కడ నో ఆర్ కన్స్ట్రక్టర్లో వీ కెన్ గివ్, మనం డైరెక్ట్గా ఒక కన్స్ట్రక్టర్ ఇంక్లూడ్ చేయొచ్చు. అక్కడ మనం ఎలాంటి కోడ్ రాయాల్సిన లేదు, జస్ట్ ఇక్కడ ఇందాక తీసుకున్నట్టు జావాకాన్ అని చెప్పి ఒక మెథడ్ కాల్ చేసి జస్ట్ నథింగ్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం కోడ్ రాసుకోవచ్చు ఎనీథింగ్ ఈ ఫ్లవర్ బేసెస్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో క్లాస్ జావాకాన్ 1 అని తీసుకున్నాం, సేమ్ ఇంటూ 2 వేరియబుల్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం మాన్యువల్గా ఒక కన్స్ట్రక్టర్ దాన్ని ఎక్స్ప్లిసిట్లీ అంటారు. సో ఎక్స్ప్లిసిట్లీ, సో అంటే మాన్యువల్గా మనం ఒక కన్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఈ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేయడం వల్ల మనం దాంట్లో కోడ్ రాయాలని రాయచ్చు. సో ఇక్కడ ఏం రాసాం, ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 0 అన్నది మనం ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఏంటంటే అది కన్స్ట్రక్షన్ కాల్ చేస్తుంది అని కూడా చెక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో తర్వాత సేమ్ యాజ్ ప్రోగ్రామ్ అంతా అలాగే రాస్తాం. సో ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, సో వన్ వీ రన్ దిస్ ప్రోగ్రామ్ ఏమవుతుంది, మనకి ఫస్ట్ అవుట్పుట్, సో ఫస్ట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి ఆర్ 0. ఎందుకు అంటే మనం ఎలాంటి పారామీటర్స్ పాస్ చేయలేదు. సో ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్స్తో ఈ వేరియబుల్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ కూడా సమ్ అన్నది 0 అని వస్తుంది. సో దిస్ ఈజ్ నో ఆర్ కన్స్ట్రక్టర్. నో ఆర్ అంటే ఆర్గ్యుమెంట్స్ మనం ఏం పాస్ చేయట్లేదు, సేమ్ యాజ్ డిఫాల్ట్. కానీ ఈ నో ఆర్ కన్స్ట్రక్టర్కి డిఫాల్ట్కి తేడా ఏంటంటే వీ ఎక్స్ప్లిసిట్ లైక్ మాన్యువల్గా మనం అక్కడ కన్స్ట్రక్టర్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఏదైనా కోడ్ రాయాలనుకుంటే ఆ బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్లో కోడ్ రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఇస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో ఇన్ దిస్ టైప్ ఏంటి, వి పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు ద కన్స్ట్రక్టర్ వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడే పాస్ చేసేయచ్చు డైరెక్ట్గా, లైక్ నాట్ ఇనిషియలైజింగ్, లైక్ వాల్యూస్ కూడా మనం ఇవ్వచ్చు ఇన్పుట్ కింద. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ చూద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్. సో క్లాస్ జావాకాన్ 2 అని తీసుకున్నాం, 2 వాల్యూస్ ఏ అండ్ బి తీసుకున్నాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ ఇది జావాకాన్ 2 ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో మనం పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ పారామీటర్స్ ఇక్కడ మనం కింద చూసి ఫస్ట్ మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది కదా. సో మెయిన్ మెథడ్ ఏంటి, జావాకాన్ 2కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఓబీజీ అనేది క్రియేట్ చేసాం. సో అలా క్రియేట్ చేసినప్పుడు సో కొన్ని పారామీటర్స్ పాస్ చేసాం. సో ఈ పారామీటర్స్ ఎక్కడికి వెళ్తాయి, సో ఇక్కడికి వెళ్ళాలి. సో అవి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఇంటి ఏ ఇంటి బి అని 2 పారామీటర్స్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ దిస్ డాట్ ఏ దిస్ డాట్ బి అని ఎందుకు రాసామంటే, సో ఇక్కడ వీటిని ఏ అండ్ బి అని కాల్ చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ అండ్ బి ఉన్నాయి. సో ఈ జావా కన్స్ట్రక్టర్లో ఈ మెథడ్లోకి ఇవి ఏ వాల్యూస్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఇక్కడ పాస్ చేసిన దిస్ అంటే ఈ మెథడ్గా అని చెప్పడం కోసం టు రెఫర్ ద కరెంట్ మెథడ్, ఆ మెథడ్ అని రెఫరెన్స్ ఇవ్వడం కోసం దిస్ డాట్ ఏ యూస్ చేస్తాం. లేదంటే ఇక్కడ వాల్యూస్ నాకు తీసేసుకుంటుంది. సో అందుకని చెప్పి రెఫర్ చేయడం కోసం దిస్ డాట్ ఏ యూస్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ డాట్ ఏ దిస్ డాట్ బి కాస్తే ఇప్పుడు 10 ఇక్కడ 10 21 2 మ్యాటర్స్ మార్చాం. సో 10 21 అనేవి వీటి వాల్యూస్. సో ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది, ఇదేమో 21 అవుతుంది. సో అదే వాల్యూస్ అది ఇక్కడ పంపుతుంది ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ ఏలో 10 21. సో 10 + 21. సో అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు, సమ్ విల్ బి 31. సో ఇదనమాట. సో కన్స్ట్రక్టర్స్ అన్నవి ఇలా డిఫరెంట్ ఇట్స్ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ దట్ ఈస్ యూజ్ ఇట్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్. 3 టైప్స్ ఉంటాయి. ద డిఫాల్ట్, నో ఆర్గ్ అండ్ పారామీటరైజ్. సో డిఫాల్ట్ అండ్ నో ఆర్గ్ సేమ్. పారామీటరైజ్లో ఏంటంటే వీ కెన్ పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు ద కన్స్ట్రక్టర్ వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్ అనమాట. సో దానికి మనం దిస్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి సో ఈ మెథడ్ వాల్యూస్ అని ఇక్కడ తీసుకోవాలని చెప్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్. ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.